భూమి కొంటే ఆ పత్రంపై జగన్ బొమ్మ ప్రత్యక్షం. డిప్యూటీ సీఎం పవన్కు విచిత్ర అనుభవం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భూమి కొంటే ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రాలపై వైఎస్ జగన్ ఫోటో నవ్వుతూ ఉందని పేర్కొన్నారు. ఎందుకు ఇంతలా ప్రచార పిచ్చి ఉందని పేర్కొన్నారు. వరదలకు జగన్ ప్రకటించిన 1 కోటి విరాళం ఎక్కడికి పోయిందని సందేహం వ్యక్తం చేశారు. ఏపీలోని మంగళగిరిలో బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ఆకాశానికెత్తారు. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం. ఆర్థిక శాఖలో డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం. నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం చంద్రబాబు 1452 కోట్లు ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలు, కార్మికుల క్షుద్బద్ధ తీరుస్తున్న అన్నా క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించింది అని సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదల్లో చంద్రబాబు చేసిన సహాయ కార్యక్రమాలను పవన్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తోంది. 25 ఏళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే కూడా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోంది. ఆయన చేసే మంచి పనులను గుర్తించి అండగా ఉంటాం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను పిఠాపురంలో భూమి కొన్న తర్వాత వచ్చిన పత్రాలు చూస్తే వాటిపై వైఎస్ జగన్ నవ్వుతూ ఉన్న బొమ్మ కనిపించింది. నాకే ఆశ్చర్యం వేసింది. ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తొలగించి ఆయన ఫోటో వేసుకున్నారు అని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సవ్యంగా నడుస్తోంది. 3 పార్టీల ఆత్మ ఒకటేనని పేర్కొన్నారు. 3 విభిన్న పార్టీలు అయినప్పటికీ ఆత్మ ఒకటే, 3 పార్టీల గుండె చప్పుడు ఒకటే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది వ్యూవర్స్.